అవునా? దేవుని యొక్క దర్శనాలను గురించి మరి మనం గమనించి చూస్తే ఎదురు చూస్తున్నటువంటి వారు కనుక మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్నాడు, దినములు జరుగుతున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమైపోతున్నది. 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చూడండి, హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు యాజకులు కానీ పెద్దలు? ఏ విధంగా ఉన్నారు? నాశనము వెంబడి నాశనము కలుగుతున్నది. అవును, ఈ రోజున ప్రపంచంలో మనము చూస్తే నాశనము వెంబడి నాశనము కలుగుతున్నది. రెండవది, మనం చూస్తున్నట్లుగా సమాచారము వెంబడి సమాచారం వచ్చుచున్నది. ఇది మంచి సమాచారము కాదు. యోబు గ్రంథము 1వ అధ్యాయములో చెప్పబడినట్లుగా మరి యోబు జీవితంలో ఆయన కుటుంబంలో జరిగిన సంఘటన ఒకటి తర్వాత ఒకటి పనివారు పరిగెత్తుకొని వచ్చి యోబుకు చెప్పారు. వీటన్నిటిని కూడా యోబు తట్టుకొని నిలువబడ్డాడు. మనమైతే అక్కడే హార్ట్ ఫెయిల్ అయి చనిపోతాం, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం, లేకపోతే మతి స్థిమితం కోల్పోతాం, పిచ్చివాళ్ళమైపోతాం. అవునా? అవును ప్రభునందు ప్రియులారా. కానీ యోబు ఒకటి తర్వాత ఒకటి చెడ్డ వార్తనే విన్నాడు, కానీ ఏ మంచి వార్త విననప్పటికీ ఆయన తట్టుకొని నిలబడగలిగాడు. అది ఆయనకున్నటువంటి ధైర్యము దేవుని పట్ల. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి. సో ఇక్కడ ఈ 7:26 ప్రకారం సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొక్క దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ, ప్రవక్త దగ్గర దర్శనం కొరకు విచారము చేస్తారు కానీ అది వాళ్ళకేమీ కూడా లభించదు అని అంటున్నాడు ప్రభునందు ప్రియులారా. సౌలు అడుగుతాడు సమూయేలుని పిలిపించి, కర్ణపిశాచాలు చూచి ఆమె దగ్గరికి సౌలు మారువేషముతో వెళ్ళినప్పుడు, నేను నీ కొరకు ఎవరిని పిలవాలి అంటే సమూయేలును పిలవమంటాడు. సమూయేలు బయటకు వచ్చినప్పుడు అడుగుతాడు, ఎందుకు నన్ను నువ్వు రమ్మని తొందర పెట్టావు అని సమూయేలు సౌలును అడిగినప్పుడు సౌలు అంటాడు, దేవుడు దర్శనముల ద్వారా కానీ దేని ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ దేన్ని నాకు తెలియజేయట్లేదు. ఏది తెలియజేయట్లేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. నేను చాలా బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను అని అన్నప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, దేవుడే నిన్ను ఎడబాసిన తర్వాత నేనేమి చేయగలను? నేనేమి కూడా చేయలేను. సో దేవుడు ఎడబాశాడు, ఏది కూడా బయలుపరచలా సౌలు రాజుకి, ఇశ్రాయేలు రాజుకి. కాబట్టి ఇశ్రాయేలు రాజు దేవుని మీద ఆధారపడకుండా చనిపోయినటువంటి సమూయేలు మీద ఆయన ఆధారపడ్డాడు, దేవుణ్ణి అడగల. కనుక ప్రభునందు ప్రియులార యొక్క దర్శనాల యొక్క నిరర్థకాన్ని గురించి ఇశ్రాయేలీయులైనటువంటి యొక్క సామెతను కొట్టివేసి, ఇశ్రాయేలీయులు కానీ ప్రవక్తలు కానీ కనేటువంటి దర్శనాలు తొందరగా జరగబోతూ ఉన్నాయి అనేటువంటి ఒక శుభకరమైనటువంటి ఆనవాలు యెహోవా దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఇస్తూ ఉన్నాడు. మూడవది ఆయన అంటున్నాడు, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఎటువంటి రోజులు వస్తున్నాయంట? దర్శనాలు నెరవేరేటువంటి రోజులంట. చూడండి, 16వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 16:44. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. చాలండి. ఏమంటారంట? తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే.
అని నిన్ను గూర్చి అంటారు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. అవునా? చెట్టును బట్టే కాయ ఉంటుంది, అలాగే తల్లిని బట్టే బిడ్డ ఉంటుంది. ఇది కూడా ఒక సామెత. ఏ చెట్టుకి ఆ కాయలే కాస్తాయి. కనుక మరి రాబోయేటువంటి మంచి రోజులను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ దినాలు, ఎదురు చూచిన దినాలు వస్తున్నాయి. ప్రతి దర్శనము నెరవేరుతుంది. సో యోవేలు ప్రవక్త కాలంలో యవన బిడ్డలు కనినటువంటి కలలేంటి, ముసలి వాళ్ళు కనినటువంటి కలలేంటి, వాళ్ళు చూచినటువంటి దర్శనాలేంటి, యోసేపు జీవితంలో నెరవేరినటువంటి దర్శనము కళ మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? యోసేపుకున్నటువంటి శక్తి బలహీనతలు, మనకున్నటువంటి శక్తి బలహీనతలు ఏంటి అని మనము ఆలోచించాలి. యోసేపు భక్తి మన భక్తితో మనము పోల్చుకున్నప్పుడు లోపము ఎక్కడ ఉన్నది, మనము ఎక్కడ సరిదిద్దుకోవాలో మనము చూడాలి. సో ప్రతి దర్శనము నెరవేరుతుంది. కాబట్టి ఇది దర్శనాలు చూచే కాలము. అయితే కొంతమంది దర్శనాలు చూడకుండాయే తమ సొంతంగా దేవుడు మాకు దీనిని చూపించాడు అని చెప్పి దేవుని యొక్క నామానికి అవమానము తీసుకువస్తున్న విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బోధకులు కూడా ఉన్నారు. దేవుడు మాట్లాడకపోయినా మాతో మాట్లాడాడని, దేవుడు చెప్పకపోయినా దేవుడు మాతో ఇది చెప్పాడు, మీకు చెప్పమని, మీరు ఇది చెయ్యమని చెప్పి మోసము చేసేటువంటి సేవకులు, బోధకులు ఈ రోజున చాలామంది ఉన్నారు. క్రైస్తవ్యానికి మరి యొక్క నల్ల మచ్చ ఇది. క్రీస్తును వెంబడించేటువంటి వారి కొరకు మనము ఆలోచించాలి. ఇవి జరుగుతున్నాయి ఇవి. కనుక దేవుడైన యెహోవా ప్రవక్తతో చెప్పినటువంటి యొక్క మాటలు చెప్తున్నాము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మాట ఇస్తున్నాను అంటున్నాడు. ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు. నేను మాట ఇస్తూ ఉన్నాను. ఏంటి ఆ మాట? నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును అంటున్నాడు. నేను ఇచ్చే మాట ఇక ఇది ఆలస్యము లేకుండా జరుగుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు చెప్పిన మాట, నా నోట నుండి వచ్చు వచనముండను నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. సో దేవుని యొక్క దర్శనములో ఉన్నటువంటి మాట ఎప్పుడు నెరవేరుతుంది? ఇక్కడ యెషయా గ్రంథం 55 అధ్యాయంలో చెప్పినటువంటి మాట, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా, అంటే ఉన్నతమైనవిగా ఉన్నవి. కాబట్టి ఈ హెచ్కేల్ ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు చెప్పిన మాట ఈ 12:25లో, నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యము లేకుండా జరుగును. ఆలస్యము లేకుండా దేవుడు ఇచ్చినటువంటి మాట జరుగుతుందంట. చూడండి కింద 28 వచనములో, కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి దర్శనాలనే చూడాలి, కానీ చెడు దర్శనాలను మనము చూడకూడదు. ఎందుకంటే మనము దేవుణ్ణి వేడుకోవాలి, దేవా నాకు మంచి దర్శనాలనే చూపించు, చెడు దర్శనాలను నాకు చూపించవద్దు. పాత రోజుల్లో
చదువు రానటువంటి వాళ్ళు ఉత్తరాలు వస్తే ప్రాంతాల నుంచి, వేరే ఊరి నుంచి, బంధువుల దగ్గర నుంచి కానీ, బిడ్డల దగ్గర నుంచి కానీ ఉత్తరాలు వస్తే పోస్ట్ మ్యాన్ల చేత చదివించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు కాబట్టి. ఆ లెటర్ పోస్ట్ మ్యాన్ ఇచ్చినప్పుడు ఆ పల్లెటూళ్ళల్లో ప్రజలు వాళ్ళకి ఆనందము, సంతోషము కలిగేది. ఎందుకంటే బిడ్డల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రెండవది, అందులో ఏమి రాసి ఉందో. భయము, సంతోషము రెండు ఉంటాయి. ఏది వినాల్సి వస్తుందో అలాగే చదివేవారు కూడా మంచిది చెప్పినప్పుడు వారి ముఖ కవళికల్లో సంతోషం ఉంటుంది. అక్కడ చెడు చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా భయము, బాధ కలుగుతుంది. ఇది చెప్పితే వీళ్ళు దీన్ని ఏ విధంగా భరించగలరు, తట్టుకోగలరు? చూసారా ఎంత ప్రభావం ఉంటుందో ఒక ఉత్తరం వచ్చినప్పుడు మనం చదువు రాకపోతే. అవునా? కనుక దేవుడు ఇచ్చేటువంటి దర్శనాలు, ఎవరు కూడా చెడు దర్శనాలు చూడకూడదు. దర్శనాలు కావాలి. ఆ రోజున ఐగుప్తు దేశంలోనికి కరువు రాబోతున్నదని దేవుడు ముందుగానే సూచించాడు. ఇశ్రాయేలీయుడు వచ్చి ఐగుప్తుడికి చెప్పలా. ఐగుప్తులకే, వాళ్ళకే సూచన ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మేల్కొనండి. కానీ అర్థం తెలీదు ఫరోకి. కానీ ఆ భావాన్ని చెప్పింది ఎవరంటే చెరలో ఉన్నటువంటి యోసేపు చెప్పాడు. సో దానికి రెమెడీ కూడా యోసేపే చెప్పాడు. అందుకనే ఫరో యోసేపుని అంతగా సన్మానించి హెచ్చించాడు ప్రభునందు ప్రియులారా, ఐగుప్తు దేశంలో అధికారిగా. సో దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ఆ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో నుంచి వ్రాయబడినటువంటి మాట, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు. అవునా? మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి.